జాగ్రత్తగా జీవించే దినాలు వచ్చేసాయి. దుర్దినాలు వచ్చేసాయండి. రాకడ దినాలు వచ్చేసాయి. జాగ్రత్తగా ఉండవలసిన దినాలు వచ్చేసాయి. జాగ్రత్తగా ఉండవలసిన దినాలు వచ్చేసాయి. ఇక మన ఇష్టానుసారంగా ఉండటానికి వీల్లేదు. తప్పనిసరిగా మారు మనసు పొందాల్సిందే, తప్పనిసరిగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే, తప్పనిసరిగా మారు మనసుకు తగిన ఫలం ఫలించాల్సిందే, తప్పనిసరిగా మన క్రియలు నీతిగా ఉండాల్సిందే. లేకపోతే మనం ఆశించిన స్థానం అక్కడ ఉండదు. రిజర్వేషన్ చేయించుకోవడానికి ఇది బస్సు కాదు, రైలు కాదు. ఒక ఆయన పాట రాశాడు, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. పాట పూర్తిగా నాకు రాదు కానీ చాలా బాగుంటుంది ఆ పాట. ఎవరో పాడుతున్నారు పాట. పరిశుద్ధులకు అందులో చోటు ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఈ భూమి మీదకి తీర్పు వచ్చింది జల ప్రళయము ద్వారా. ఆ రోజున తీర్పు జరిగింది. ఒక్క 8 మంది మాత్రమే మిగిలారండి. దేవుని కొరకు నిలవబడటానికి ఒక్క 8 మంది మాత్రమే మిగిలారు. హల్లెలూయా. ఈరోజు మరలా ఈ భూమి అగ్ని గంధకముల కొరకు భద్రపరచబడి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి నీటి ద్వారా ఈ భూమి బాప్తిస్మం తీసుకుంది. ఇప్పుడు అగ్ని చేత బాప్తిస్మం తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంది ఈ భూమి. ఎంతమంది తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో దేవుడు అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? అనేక మంది తొట్టెలు బద్దలైపోతున్నాయంట. బద్దలైపోతున్నాయి జీవితాలు. ఆ బద్దలైన సందుల్లో నిలబడే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారేమని చూస్తూ ఉన్నారంట. అది నేనుంటాను ప్రభు అని ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. నీవుంటావా? నీవు ఉండాలంటే నీ జీవితం సిద్ధపాటు కలిగినదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.